అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో జరిగిన అవినీతిని బయటపెడతామన్నారు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి. గతంలో నియోజకవర్గం వ్యాప్తంగా తప్పుడు రిజిస్ట్రేషన్లకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్, మట్టి మాఫియా అరాచకాలను అరికడతామని చెప్పారు. ఇక అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యానించారు. ఈరోజు లేఅవుట్లకు సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్ పీలేరు కావచ్చు, కలిగిరి కావచ్చు, అది దేనికి పర్మిషన్ ఉంది, దేనికి పర్మిషన్ లేదు. ప్లాట్లు ఏమో అమ్మేస్తున్నారు. అది ప్రైవేట్ భూమా, గవర్నమెంట్ భూమా ఏమనేది కూడా ప్రైవేట్. మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది, ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది విఆర్ఓ కావచ్చు, గ్రామ ఈఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరినీ సస్పెండ్ చేస్తాం ఉద్యోగాల నుంచి. ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేసినారు, చెరువులు, గుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది, ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది, పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది, పీలేలో రిజిస్టర్ చేసేది. ఖచ్చితంగా కలిగిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, పీలే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. సిఐడి ఎంక్వైరీ, అక్కడ రికార్డ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఏ సబ్ రిజిస్టర్ ఏ విధంగా చేశారు, ఎంఆర్ ఆఫీసర్లు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ములాఖత్ అయ్యి ఇవన్నీ దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి పీలేరులో కూడా. అవన్నీ కూడా రివ్యూ చేస్తాం.